రాజకీయాలు పుట్టినప్పటి నుంచి అత్యంత వంచనతో కూడిన డైలాగ్ ఒకటి ఉంది. అత్యంత కామెడీ డైలాగ్ కూడా అదే. వినగానే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓవైపు కోపం, మరోవైపు నవ్వు తన్నుకొస్తాయి. అదే చంద్రబాబు తరచుగా చెప్పే డైలాగ్. మీ మొహాల్లో కొంచెం కోపం, కొంచెం నవ్వు కనిపిస్తున్నాయంటే ఆ డైలాగ్ మీకు గుర్తొచ్చేసే ఉంటుంది. అంత తేలిగ్గా మర్చిపోయేది కాదుగా మరి. నేను నిప్పుని, నేను నిప్పులా బతికాను. దశాబ్దాలుగా చంద్రబాబు ఊదరగొడుతున్న కొద్ది డైలాగ్స్లో ఇదొకటి. కానీ చంద్రబాబు జీవిత పుస్తకాన్ని ఒకసారి తిరగేస్తే ఎక్కడా నిప్పు లాంటి పేజీ ఒక్కటి కనిపించదు. అన్నీ తుప్పు పట్టిన పేజీలే. వంచనతో, దగాతో, వెన్నుపోట్లతో, కుట్రలతో నిండిన పేజీలే. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు. నా ప్రాణాలను కాపాడారని ఓవైపు చెప్తూనే మరోవైపు దేవుడికే మహాపచారం. ఇచ్చిన హామీలను అటకెక్కించి ప్రజలకు వెన్నుపోటు. అరచేతిలో వైకుంఠం చూపించి భూములు తీసుకొని అమరావతి రైతులకు వెన్నుపోటు. భగవంతుడి నుంచి ప్రజల దాకా ఎవ్వరిని వదిలిపెట్టలేదు వంచక రత్న. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అల్లుడు కాకముందు, ఎన్టీఆర్ అల్లుడు అయిన తర్వాత, చంద్రబాబు సీఎం కాకముందు, సీఎం అయిన తర్వాత, ఇలా అనేక కోణాల్లో బాబు జీవితాన్ని స్కాన్ చేసిన రాజకీయ పరిశీలకులు చాలామందే ఉన్నారు. వారంతా చెప్పే మాట ఒక్కటే. చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి కుట్రలు, వెన్నుపోట్లతోనే ముందుకు సాగారు. ఆయన నమ్ముకున్నది వాటినే, ప్రతిసారి ఉపయోగించింది వాటినే అంటారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఎదుగుదల వెనుక, కీలక మలుపుల వెనుక ఖచ్చితంగా ఒక కుట్ర ఉంటుంది, వెన్నుపోటు ఉంటుంది. దేవుడి మీదే కుట్రలు చేసే రాక్షసత్వం, ఆ కుట్రల్లో ప్రతిపక్షాన్ని ఇరికించాలన్న పైశాచికత్వం, అడ్డంగా దొరికిపోయిన అడ్డదిడ్డంగా వాదించే నీచత్వం. ఒకటా రెండా? ఆయన చంద్రబాబు. ఆ చండాలమంతా చెప్పుకుంటూ పోతే చాంతాడంతవుతుంది. చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రతి మలుపు వెనుక, ఎదుగుదల వెనుక ఖచ్చితంగా ఒక వెన్నుపోటు ఉంటుంది, కుట్ర ఉంటుంది. ఈ విషయం తెలుగు ప్రజలకు మాత్రమే కాదు, దేశ ప్రజలందరికీ తెలుసు. కాకపోతే చిన్న కరెక్షన్ ఏంటంటే, వెన్నుపోటు కుట్ర కాదు, వెన్నుపోట్లు కుట్రలు. ఒకటి కాదు, రెండు కాదు. ప్రతి నిత్యం రాజకీయమైన, పాలన అయినా వంచన, మోసం, వెన్నుపోటు, కుట్ర పునాదుల మీదే సాగిస్తారు చంద్రబాబు. పిల్లనిచ్చి, పార్టీలో చోటిచ్చి, మంత్రి పదవి ఇచ్చి, పార్టీలో నంబర్ 2 స్థానమిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారు. ప్రతిపక్షంలో ఉన్న వేళ కుట్రలతో ప్రజలను మభ్యపెట్టి అరచేతిలో వైకుంఠం చూపించడం, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి నమ్మిన పాపానికి ప్రజలను నట్టేట ముంచుతూ వెన్నుపోటు పొడవడం. ఇవి మాత్రమే కాదు, ఏకంగా ఆ భగవంతుడి మీదే కుట్రలు చేయడం, వెంకటేశ్వర స్వామి మీదే మహాపచారాలకు పాల్పడడం చంద్రబాబుకి అలవాటుగా మారిపోయింది. తిరుమల లడ్డూ పవిత్రత మీద కుట్రలు చేసి వైఎస్ఆర్సీపీని దొంగదెబ్బ తీద్దామని పన్నాగాలు పన్ని అడ్డంగా దొరికిపోయి లాక్కోలేక, పీక్కోలేక కింద మీద పడుతోంది చంద్రం ముఠా. అయితే గతంలోనూ వెంకటేశ్వర స్వామి మీద ఇదే తరహా అపచారాలు చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను బద్నాం చేసిన హీన నీచ చరిత్ర చంద్రబాబుది. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ప్రజల హృదయాలను గెలుచుకోవడం చేతకాని చంద్రబాబు నాడు కూడా ప్రజలను మభ్యపెడుతూ వైఎస్ఆర్ని దొంగదెబ్బ తీయడానికి వెంకటేశ్వర స్వామి మీదే కుట్రలు చేశారు. తిరుమల అంటే 7 కొండలు కాదు 2 కొండలే అని వైఎస్ఆర్ అన్నట్టుగా ప్రచారం చేశారు. చంద్రబాబు కుట్రలకు రోతరాతలతో కూతపెట్టే ఎల్లో మీడియా అదే పనిగా ఈ కుట్రని అసత్య కథనాలతో ముందుకు తీసుకెళ్లింది. కానీ అసలు తిరుమల 7 కొండలు దేవదేవుడికే అని జీవోలు తీసుకొచ్చిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జీవోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అంటే పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. చూశారుగా చంద్రబాబు రాక్షసత్వం. 7 కొండలు వెంకటేశ్వర స్వామివే అని వైఎస్ఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 747, 746లను రద్దు చేస్తానని పబ్లిక్ గా కూసిన చంద్రబాబే తిరిగి వైఎస్ఆర్ మీద ఇన్నాళ్లు విషం కక్కుతూ వచ్చారు. అక్కడితో చంద్రబాబు వెంకటేశ్వర స్వామి మీద చేసిన మహాపచారాలు ఆగిపోలేదు. నా ప్రాణాలను వెంకటేశ్వర స్వామే కాపాడాడు, ఆయన అంటే నా ప్రాణం అంటూ పైకి చెప్పే చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు కలియుగ వైకుంఠం మీదే కుతంత్రాలు చేశారు. శ్రీనివాసుడు వేంచేసిన తిరుమలలో అణువణువు పవిత్రం. ఆ దేవదేవుడి దివ్యమంగళ స్వరూపమే కాదు, పవిత్ర దినాల్లో ఆయనకి జరిగే ఉత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల దాకా ప్రతిదీ భక్తులను తరింపజేసేదే. కానీ ఆ స్వామి దర్శన భాగ్యం కోసం తిరుమల దాకా ప్రతిరోజు రావడం కుదరని పని కదా. దీనికి పరిష్కారాన్ని చూపించింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డే. వైఎస్ఆర్ హయాంలో తొలిసారి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. ఆ సమయంలో శ్రీవారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు అనుక్షణం చూసి తరించే దర్శన భాగ్యం కలిగించడానికి ఎస్వీబీసీ భక్తి ఛానల్ ని ప్రారంభించారు. అప్పుడు చంద్రబాబు వెంకటేశ్వర స్వామి మీద ఎంతటి భక్తిని ప్రదర్శించారో ఒకసారి వినండి. భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్. 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉంది? అది విషయం. వెంకటేశ్వర స్వామి సేవలు, కైంకర్యాలు, మహిమలు, తిరుమల విశేషాలను భక్తులకు చెప్పడానికి ఒక ఛానల్ ఎందుకు దండగా అన్న మహాభక్తుడు చంద్రబాబు. యోగా పేరుతో 2 గంటల్లో 300 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసిన పెద్ద మనిషి చంద్రబాబు ఎస్వీబీసీ భక్తి ఛానల్ కోసం టీటీడీ డబ్బులు 42 కోట్లు ఖర్చు పెట్టడం దండగా అని నిండు అసెంబ్లీలో సెలవిచ్చారు. తిరుమలకి ఛానల్ ఎందుకు అని ఎగతాళిగా మాట్లాడిన చంద్రబాబు తిరుమల 2 కొండలే అని వైఎస్ఆర్ అన్నట్టుగా ఇన్నాళ్లు విషం కక్కుతూ వచ్చారు. ఈ రోజు ఎస్వీబీసీ భక్తి ఛానల్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తజన కోటితో పాటు హిందూ సమాజమంతా ఆ తిరుమలేశుడి వైభవాన్ని చూసి తరించిపోతోంది. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇక అదే వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదం లడ్డూ మీద చంద్రబాబు కక్కిన విషం, పన్నిన పన్నాగాలు ఎంత భయంకరమైనవో ప్రపంచమంతా చూసింది, చీకొట్టింది, చీత్కరించుకుంటోంది. ఇలా చెప్పుకుంటూ పోతే సాక్షాత్తు ఆ భగవంతుడి మీదే ఎన్నోసార్లు మహాపచారాలు చేసి, కుట్రలు చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నించారు చంద్రబాబు. దేవదేవుడికే అపచారాలు చేసిన ఘనుడికి సాటి మనుషులకు వెన్నుపోటు పొడవడం ఒక లెక్క. అందుకే పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి ప్రజల దాకా ఎవ్వరినీ వదిలిపెట్టలేదు, వదిలిపెట్టడం లేదు. 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు రాజధాని పేరుతో తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో ప్రభుత్వ భూమితో కలిపి 57,000 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో రైతుల నుంచి 34,000 ఎకరాలకు పైగా సేకరిస్తే మిగిలిన ప్రభుత్వ భూమి కలుపుకుంటే 57,000 ఎకరాలు అవుతుందనేదే చంద్రబాబు లెక్క. భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి దాదాపు 34,000 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తీసుకుంది. 3 ఏళ్లలో రాజధాని నిర్మిస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా గ్రాఫిక్స్ తప్ప ఏం లేదు. కనీసం రాజధాని భూములిచ్చిన రైతులకు తిరిగి అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంచర్లు మ్యాప్లకే పరిమితమయ్యాయి తప్ప రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. మరోవైపు ఒక రాజధాని 100 కుంభకోణాలు అన్నట్టుగా అమరావతిని మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని నిర్మాణం అంగుళం కూడా కదలడం లేదు. కానీ పాలకుల భూదాహం మాత్రం తీరడం లేదు. గతంలో తీసుకున్న 1,00,000 ఎకరాల అభివృద్ధి మీదే చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు మరో 44,000 ఎకరాలకు టెండర్ పెట్టారు. నాడు చంద్రబాబు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తా అన్నప్పుడు భూములిచ్చిన రైతులు పొంగిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారమే అని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచిపోయాయి. నాడు రైతుల చిన్న పిల్లలంతా ఇప్పుడు ఉన్నత చదువులకొచ్చారు. ఆడపిల్లలు పెళ్లిడుకొచ్చారు. ఇటు చూస్తే పొలం లేదు, అటు చూస్తే చంద్రబాబు ఇస్తానన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్స్ లేవు.
పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పించలేక రైతులు అల్లాడుతున్నారు. రాజధాని పేరు చెప్పి తాము జీవితంలో కోలుకోలేని విధంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అమరావతి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సూపర్ 6 ఏమైంది? ఏం కాలా, ఏం కాదు కూడా. ఎన్నికల వేళ చంద్రబాబు ఏమైనా చెప్పారంటే ఎన్నికలు అవగానే వాటిని మర్చిపోవాలి. మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే గుండె బరువెక్కటం తప్ప కలిగే ప్రయోజనం ఏముండదు. ఆ మాటకొస్తే ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా అబద్ధాలతో మేడ కట్టేసి ఆ మేడ మీకే అని ప్రజలకు వాగ్దానం చేసి ఎన్నికలు అవగానే చేతులు దులుపుకోవటం బాబు గారికి బాగా తెలిసిన విద్య. 2014లో రైతు రుణమాఫీ అని, డ్వాక్రా రుణాల మాఫీ అని నమ్మపలికి చివరకు హ్యాండ్ ఇచ్చారు. మళ్ళీ కోలుకోని విధంగా అన్నదాతలకు, ఆడపడుచులకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబును నమ్ముకుంటే నిండా మునగటం ఖాయమని నాడే అర్థమైనా ప్రజల తలరాత బాగోక మళ్ళీ బాబు గద్దెనెక్కారు. ఎప్పట్లానే ప్రజలకు వెన్నుపోటు పొడిచి సూపర్ 6కి సమాధి కట్టారు. ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి రాగానే వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అధికారం చేపట్టిన తొలినాళ్లలో సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడానికి జనరంజక జగన్ పాలన మీద మరింత విషం కక్కే కుతంత్రానికి మరింత పదును పెట్టారు. రాష్ట్రం అప్పుల పాలైపోయిందంటూ, ఖజానాలో వేల కోట్ల రూపాయలు ఉన్నా రూపాయి లేదంటూ దిక్కుమాలిన దివాలా డ్రామా మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రాల పేరుతో నాటకం మొదలుపెట్టి ఖజానా ఖాళీ అంటూ నోటికొచ్చినట్టు కూసి సూపర్ 6 అమలు చెయ్యలేమని ప్రజలకు పంగనామం పెట్టడానికి రెడీ అయిపోయారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల చొప్పున ఏడాదికి 36,000 రూపాయలు ఇవ్వాలి. ఇందుకు ఈ 3 ఏళ్లలో బడ్జెట్లో 21,600 కోట్ల రూపాయలు కేటాయించాలి. కానీ 3 బడ్జెట్లలో కేటాయించింది 0. ఏడాదికి 36,000 రూపాయల చొప్పున ఈ 3 ఏళ్లలో 1.08 లక్షల రూపాయల చొప్పున ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు. నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇవ్వడం, చెత్తబుట్టలో వేయడం ఇదేమీ తొలిసారి కాదు. 1999, 2014 ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా కనిపిస్తుంది. ఇలా ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో ఈ హామీతో ఓట్లు వేయించుకోవడం, నిస్సిగ్గుగా ఎగ్గొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. సూపర్ 6లో భాగంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని తెగ ఊదరగొట్టారు. ఆడబిడ్డ నిధి అంటూ ఒట్లు పెట్టారు. చివరికి బడ్జెట్లో కనీసం అసలు ఆ హామీ గురించి ప్రస్తావన కూడా చేయకుండా మహిళా లోకాన్ని వంచారు. ఏపీలో సుమారు 1,80,00,000 మంది మహిళలకు ఈ పథకం కింద నెలకు 1,500 రూపాయల చొప్పున ఏటా 18,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ వరుసగా 3 బడ్జెట్స్లో కేటాయించింది మాత్రం గుండు సున్నా. అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టి సూపర్ 6లో చేర్చి చివరికి చేస్తోంది మాత్రం తల్లికి వంచన. 2024-25లో ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు. రూపాయిల మొదటి ఏడాది. రెండవ ఏడాది 2025-26లో 13,112 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 8,389 కోట్లు మాత్రమే. 20 లక్షల మందికి పిల్లలకి ఎగరగొట్టేశారు. చివరికి ఇచ్చింది కేవలం 67,27,000 మందికి మాత్రమే. వారికి కూడా పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొందరికి 13,000 ఇచ్చారు. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. కానీ అసలు నిజం ఏంటంటే దేశ రాజకీయాల్లో చంద్రబాబు తరహాలో నమ్మిన వాళ్లందరికీ వెన్నుపోటు పొడవగల రాజకీయ నాయకుడు మరొకరు లేరు. దాన్ని నిరూపిస్తూ 5.5 కోట్ల మంది ప్రజలకు సూపర్ 6 సాక్షిగా వెన్నుపోటు పొడిచేశారు. నారా చంద్రబాబు ప్రస్థానమంతా మోసాల పుట్టే. ఆయన అణువణువున విద్వేషం నిండుంటుంది. ఆయన మెదడు నిండా విష ప్రచారపు ఆలోచనలు ఉంటాయి. పిల్లనిచ్చి పార్టీలో నెంబర్ 2 స్థానం ఇచ్చిన ఎన్టీఆర్కి బాబు పొడిచిన వెన్నుపోటును తెలుగు రాష్ట్రాలు ఎన్నటికీ మరవలేవు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని చెరబట్టి ఆయన కుర్చీని గుంజుకున్న చంద్రబాబు ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణను వదిలిపెట్టలేదు. నమ్మిన పాపానికి హరికృష్ణకి వెన్నుపోటు పొడిచారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఆ వెన్నుపోట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. చివరకు దేవదేవుడి మీదే కుట్రలు చేసే రాక్షసత్వంగా మారింది. చీమలు పెట్టిన పుట్టలను పాములు కబ్జా చేస్తాయి.
పాముల్లాగే విషం చిమ్మి రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు కూడా అదే చేశారు. మనది కాని పుట్టను పాము హైజాక్ చేసినట్టు నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు చెరబట్టారు. ఎన్టీఆర్కు ఇంత ద్రోహం తలపెట్టిన చంద్రబాబు నాయుడికి ఉండాల్సిన కారణం ఉండనే ఉంది. ఎన్టీఆర్ ఏం తప్పు చేశారని చంద్రబాబు ఇంత మోసం చేశారు? నిశితంగా గమనిస్తే ఎన్టీఆర్ చాలా ఘోరమైన తప్పే చేశారు. అదేంటంటే తనను ఓడిస్తానని ప్రగల్భాలు పలికి మేకపోతు గాంభీర్యంతో సవాళ్లు విసిరి ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు నాయుడు కాళ్లావేళ్లా పడ్డంతో జాలి తలచి టీడీపీలో చేర్చుకున్నారు ఎన్టీఆర్. అదే ఆయన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. ఆ తప్పుతోనూ ఆగలేదు ఎన్టీఆర్. పార్టీలో చంద్రబాబు నాయుడికి కీలక పదవులు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టారు. పోనీ అక్కడితోనైనా ఆగారా అంటే అదీ లేదు. చంద్రబాబు నాయుడిని మనసారా నమ్మారు. బిడ్డనిచ్చి పెళ్లి చేశాం, పిలిచి పదవినిచ్చాం, కృతజ్ఞతగా విధేయంగా ఉంటాడులే అని ఎన్టీఆర్ నమ్మారు. అదే చంద్రబాబు నాయుడికి ఆయుధమైంది. పార్టీలో చాప కింద నీరులా ఎదిగి ఎన్టీఆర్ ఇచ్చిన అధికారంతో కుంభకోణాలకు స్కెచ్ గీసి కోట్లకు పడగలెత్తి ఆ డబ్బుతో చక్రం తిప్పారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని తన సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేశారు. 1994లో భారీ మెజారిటీతో పార్టీని గెలిపించారు ఎన్టీఆర్. ఎన్నికలకు ముందు టీడీపీ ఓడిపోతుందని అంచనా వేసిన చంద్రబాబు నాయుడికి ఇది షాకే. ఆ తర్వాత ప్రలోభాలు పెట్టి బెదిరించి కొందరు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నారు. తమ ఎల్లో మీడియాలో మాత్రం మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నట్టు కనికట్టు కథలు ప్రసారం చేయించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను సైతం మాయ మాటలతో తన వైపు తిప్పుకున్నారు. తనయులు హరికృష్ణ, బాలకృష్ణలతో పాటు ఎన్టీఆర్ గారాల పట్టి దగ్గుబాటి పురంధేశ్వరి, పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలను నిర్బంధించి ఎన్టీఆర్ పైనే చెప్పులు వేయించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ నుండి ఎన్టీఆర్ను బహిష్కరించారు. ఎన్టీఆర్కు ప్రజలు కట్టబెట్టిన ముఖ్యమంత్రి సీటును గుంజుకున్నారు. అసెంబ్లీలో ఎన్టీఆర్కు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అవమానించారు. ఆయన పార్టీ గుర్తును కైవసం చేసుకున్నారు. పార్టీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయించారు. అష్ట దిగ్బంధనంతో ఎన్టీఆర్ను వేధించారు. తీవ్ర క్షోభ పెట్టారు. ఎన్టీఆర్ కంటతడి పెట్టి జరిగిన ద్రోహాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు దొడ్డిదోవలో సీఎం అయి పాలన మొదలుపెట్టాడు. ఎన్టీఆర్కు అంత ద్రోహం చేసిన తర్వాత కూడా ఎన్టీఆర్ను విడిచిపెట్టలేదు. ఎన్టీఆర్కు నైతిక విలువలు లేవని, అసలాయన మనిషే కాదని విమర్శించారు. ఎన్టీఆర్కు బట్టలు లేకుండా కార్టూన్లు వేయించారు. ఇన్ని బాధల్లోనే ఎన్టీఆర్ మానసిక క్షోభతో తుదిశ్వాస విడిచారు. పిల్లనిచ్చిన మామ దగ్గర్నుంచి ప్రజల దాకా అందరికీ వెన్నుపోటు, దేవదేవుడికే మహాపచారాలు, మాటల్లో వంచన, చేతల్లో దగా, పాలనలో పన్నాగాలు, రాజకీయాల్లో కుతంత్రాలు. ఇలా చంద్రబాబులో ఏ కోణాన్ని చూసినా కపటత్వం, కుటిలత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.